ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలం చూచుటకు అందంగా ఉంది కదా, కొండల ప్రదేశంగా తెలుస్తున్నది. స్మిత్ మిగిల్వోర్త్ అనే ఒక దైవజనుడు సుమారు 100 సంవత్సరములకు ముందు ఇక్కడే పుట్టి పెరిగి దేవుని ద్వారా మిక్కిలి గొప్పగా వాడబడినవారు. ఆయన ద్వారా జరిగిన అద్భుతములు అనేకమైనవి. మరణించిన వారిని యేసు నామమున లేపునట్లు దేవుడు వారిని ఉపయోగించుకున్నారు. ఆయన వెళ్లిన స్థలములన్నిటా ఆయన మూలముగా దేవుడు బలమైన అద్భుత కార్యములను చేసినది మనం పుస్తకం ద్వారా తెలుసుకున్నాము. ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఆయన వారసురాలైన ఆయన మనమరాలు ఇప్పుడు ఈ సంఘమును జరిపించుచున్నారు. వారిని దర్శించే అవకాశం దొరికింది. ఈ స్మిత్ మిగిల్స్వర్త్ పుట్టి పెరిగిన స్థలమే ఇది. మ్యాన్స్టన్ అనే ఒక గ్రామము. ఇక్కడ పుట్టి పెరిగిన తర్వాత చిన్న వయసులో ఈ కొండల ప్రదేశమునకు ఆయన ఆడుకొనుటకు వచ్చాడు. అయితే రక్షింపబడి పెద్దవాడైన తర్వాత దీనిని ఆయన ప్రార్థనా కొండగా ఉపయోగించాడు. ఇక్కడికొచ్చి అప్పుడప్పుడు దైవ సమూహంలో కనిపెట్టుకుని ప్రార్థించేవాడు. అలాంటి ఒక అందమైన స్థలము ప్రార్థనా కొండ. సరే, ఈరోజు దేవుడు నాకు ఏ వాక్యము చెబుతున్నారు అని అడుగుచున్నారా? యోబు చరిత్ర 42వ అధ్యాయము 2వ వచనము. దేవా, నీవు సమస్త క్రియలను చెయ్యగలవనియు నీవు ఉద్దేశించినదేదియు నిష్ఫలము కానేరదు. అదేమనగా ఒక భక్తుడు దేవుని చూసి అద్భుతంగా చెబుతున్నాడు. దేవా, నీవు సకలమును చేయు శక్తిగల దేవుడవు. నీవు చేయ ఉద్దేశించినది ఆటంకము కాదు. ఒక చక్కటి ప్రార్థన. మీరు ఈ ప్రార్థన చేసి ఉన్నారా? లేదు దేవా, దాన్ని చేయుము, దీన్ని చేయుము, ఆటంకములు తొలగించమని ప్రార్థించుచున్నాము. విశ్వాస ప్రకటన చేయుట. దేవా, సకలమును చేయుటకు నీవు శక్తిమంతుడవు. కనుక మీ జీవితంలో ఏదో ఒక కార్యము ఉన్నది. వ్యాధిలో నుండి స్వస్థత, అప్పుల సమస్య నుండి విడుదల, సాతానుని పోరాటం నుండి ఒక విమోచన. మీ జీవితంలో ఏదో ఒక అద్భుతం అవసరమై ఉన్నది. ఇది జరుగునా జరగదా? లోకాచార ప్రకారం చూస్తే జరుగు పరిస్థితి తెలియడం లేదు. అయితే మీరు దేవుని చూసి ఏం చెప్పాలంటే, దేవా, మీరు సకలమును చేయుటకు శక్తి గలవారు. మీరు పిల్లలు లేని అబ్రహామునకు ఆయన భార్య గర్భము మృత్యుల్యము అయినను ఒక బిడ్డను ఇచ్చుటకు శక్తి కలిగిన వారిగా ఉంటిరి. ఒక సాధారణమైన గొర్రెలు మేపు యువకుడైన దావీదుని దేశమునకు రాజుగా హెచ్చించుటకు శక్తి కలిగిన వారిగా ఉంటిరి. ఒక అనాథ బాలికైన ఎస్తెరును 127 సంస్థానములకు రాణిగా హెచ్చించుటకు శక్తి కలిగిన దేవునిగా ఉంటిరి. మరణించిన వారిని లేపుటకు శక్తి కలిగిన దేవుడు. మీరు సకలమును చేయుటకు శక్తి కలిగిన వారు. అది చెప్పేటప్పుడే మీ విశ్వాస ప్రకటన చేయుచున్నారు. మీరు చేయునదేదియు ఆటంకము కాదు. నా జీవితంలో మీరు ఏమి చెయ్యాలని అనుకుంటున్నారో, ఏ మేలు చెయ్యాలని అనుకుంటున్నారో అది ఆటంకము కాదు. మీరు విశ్వాస ప్రకటన చేసి చూడండి. మీ జీవితంలో ఆటంకములు తొలగిపోవును, అద్భుతములు జరుగుట మీరు చూచెదరు. ఈ స్మిత్ మిగిల్స్వర్త్ అలాంటి వారే. అదేమనగా విశ్వాస అపోస్తులుడు అని ఆయనను పిలిచారు. విశ్వాసము ద్వారా పుట్టి కుంటి అయినను యేసు నడిపించెదరు. మరణించిన వారిని ప్రాణముతో తిరిగి లేపెదరు. ఆ విశ్వాసము దేవా, సకలము చేయుటకు శక్తి కలిగిన వారు అని విశ్వాసముతో ఆయన సేవ చేసినందున బలమైన అద్భుతము జరిగినది. మీ జీవితంలో ఈ దినం ఒక అద్భుతం జరగాలి. విశ్వాసముతో చెబుతారా? అలాగే హృదయంలో చేపెట్టుకుని, దేవా, నా దేవా, నీవు సకలమును చేయుటకు శక్తి కలిగిన వారు. మీరు చేయునదేదియు ఆటంకము కాదు. నేను దాన్ని విశ్వసించుచున్నాను. నా జీవితంలో మీరు శక్తి కలిగిన కార్యములను ఈరోజే చేయుదురు. ఆటంకములన్నీ మార్చెదరు. దాని కొరకై స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.